హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం వర. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను దీపావళి రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నానండి. సో ముందుగా ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై వీడియోస్. లైక్ చేయండి, కమెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా. సో దీపావళి రోజు నేనైతే ఆఫ్టర్నూన్ అట్లా అయితే పూజ సామాన్లు అన్నీ తెచ్చి పెట్టేసుకున్నానండి ఇంటికైతే. సో నెక్స్ట్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉన్న మట్టి ప్రమిదలన్నీ తీసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ ఇయర్ అయితే కొత్తగా 15 కొత్తవి కూడా తీసుకున్నాను మట్టి ప్రమిదలు. సో అవి కూడా వాష్ చేసుకుని ఇట్లా పక్కనైతే ఆరబెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అయితే గడపలు ఇంకా డోర్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసేసుకొని ఇట్లా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాను, పూలమాలలతో. ఇంకా నెక్స్ట్ ఇల్లంతా శుభ్రం చేసేసుకుని పిల్లలకి కూడా తలార స్నానం చేయించి నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దేవుడు పూజా మందిరం అయితే ఇట్లా సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి. నేను ఈ దీపావళి అమావాస్య నుంచి మళ్ళీ నెక్స్ట్ పాడ్యం వరకు అంటే కార్తీక మాసం ఎండ్ అయ్యే వరకు డైలీ దీపారాధన అయితే చేసుకుంటానండి శివయ్యకి. సో మాకైతే చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. నాన్ వెజ్ అయితే ఏం తినమన్నమాట ఈ 1 మంత్. సో నేనైతే ఇంకా పూజా మందిరం ఇట్లా గంధము బొట్లతో అయితే పటాలన్నిటికీ శుభ్రంగా వాష్ చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పూలతో డెకరేట్ చేసుకుని ఇంకా అమ్మవారిని అయితే సపరేట్గా ఒక పీట వేసుకుని పసుపు రాసుకుని దాని మీద అయితే ముగ్గు వేసుకుని అమ్మవారి పటం పెట్టి కస్తూరి మాల వేసాను అనమాట. సో నెక్స్ట్ ప్రసాదంగా నేను సేమియా పాయసం చేస్తున్నానండి ఈరోజు. నెక్స్ట్ అయితే ఇట్లా నా దగ్గర ఉన్న ఈ సెట్ని అయితే తీసుకుని దానిలో అయితే కొన్ని బియ్యం వేసుకుని అందులో పసుపు కుంకుమ అమ్మవారి ప్రతిమ అయితే పెట్టుకున్నాను. అమ్మవారి రూపం లక్ష్మీదేవి అమ్మవారి రూపము, ఇంకా చిటిగాజులు, పసుపు కొమ్ములని, లక్ష్మీ గవ్వలు, గులివింద గింజలు, ఇంకా అక్కడక్కడ మట్టి ప్రమిదలు పెట్టుకుని దీపం పెట్టుకున్నాను అనమాట. సో అమ్మవారికి చాలా ఇష్టమైంది కస్తూరిమాల వేసుకున్నాను. ఇంకా కలువ పూలు అమ్మవారికి చాలా ఇష్టం కదండి. సో నేనైతే పింక్ కలర్ ఇంకా వైట్ కలర్ కలువ పూలతో అయితే అమ్మవారికి డెకరేట్ చేశాను. ఇంకా నైవేద్యంగా 3 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను. స్వీట్స్ కూడా 3 రకాలు పెట్టుకున్నాను. ఇంకా సేమియా పాయసం, పాలు, ఆవు పాలు, ఇంకా చక్కెర, ఇంకా అటుకులు కూడా పెట్టుకున్నానండి. సో నేను చిన్న డెకరేషన్గా ఇట్లా అయితే అమ్మవారికి కాయిన్స్ రూపంలో పెట్టాను ఇట్లా మాలగా చేసి. నెక్స్ట్ అయితే అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ కుంకుమార్చన చేసుకున్నానండి. సో నేను అమ్మవారికి అయితే 9 దీపాలు కొత్త ప్రమిదల్లో వెలిగించాను అనమాట. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో పుష్పాలు వేసి ఇట్లా నేనైతే 108 కాయిన్స్తో 108 అష్టోత్తర శతనామావళి అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నానండి. సో చాలా చాలా ప్రశాంతంగా ఇంకా చాలా హ్యాపీగా అయితే నా పూజ అయిపోయింది. సో నేనైతే పక్కన ప్లేట్లో అయితే ఫ్రూట్స్ ప్రసాదం పెట్టానండి. వీరభద్రులు ఉన్నారు మాకు. సో వాళ్ళకైతే అది పెట్టాను. ఇంకా దీపావళి సామాన్లు కూడా పెట్టేశానండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయట వాకిల్లో అయితే ఇట్లా దీపం ముగ్గు పెట్టుకుని హ్యాపీ దీపావళి అని పెట్టుకొని పూల పెటల్స్తో అయితే ఇట్లా వేసుకుని దీపం కూడా పెట్టుకున్నాను. గడపకి ఇట్లా పసుపు కుంకుమ పిండి ముగ్గుతో అయితే పెట్టుకున్నానండి. ఇంకా చెప్పాను కదా ఈ అమావాస్య నుండి మళ్ళీ కార్తీక మాసం ఎండ్ అయ్యేంత వరకు ఇంట్లో దీపారాధన జరుగుద్ది ప్రమిదల్లో. ఇంకా బయట కూడా 2 వైపులా పెట్టుకుంటానమాట. ఇంకా డోర్కి ఇట్లా పూలమాలలు, మామిడాకులు, ఇంకా దీపాల లైటింగ్స్తో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంట్లో మళ్ళీ అమ్మవారి ముందు అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఫర్ డెకరేషన్గా బంతిపూలు పెటల్స్తో ఇంకా రోజా పెటల్స్తో అయితే ఇట్లా ఒక ముగ్గు రూపంలో ఫ్లవర్ రూపంలో ముగ్గు వేసుకుని డెకరేషన్ చేసుకున్నాను. వాటికి మధ్యలో కూడా ప్రమిదలు పెట్టుకున్నాను అనమాట. సో నా పూజ అయితే చాలా చాలా బాగా అయిందండి. ఈ లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి మన అప్పులు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పోయి మంచి సిరి సంపదలతో ఉండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా నేనైతే పూజ చేసేసుకున్నానండి. ఇంకా మేమైతే పిల్లలు మా వారైతే భోజనం చేసేసుకుని ఇంకా మేమైతే బయటికి క్రాకర్స్ కాల్చుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మా భార్గవ్కి అయితే అంతగా క్రాకర్స్ భయము. సో మా శ్రీరామ్ అయితే ఒక రేంజ్లో అయితే క్రాకర్స్ కాల్చుకున్నాడు. సో మేము కూడా నేను మా వారు కూడా చాలా హ్యాపీగా క్రాకర్స్ అయితే కాల్చుకున్నాం అనమాట. సో మేమైతే ఈ దీపావళి పండుగ అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు మీ దీపావళి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను పూజ ఎలా చేసుకున్నానది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు పెట్టే ప్రతి కమెంట్ మాకు ఒక బూస్టప్ అనమాట మా వీడియోస్కి. సో మీరు ఎలా చేసుకున్నారనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.